అందరికీ నమస్కారం. వైశాఖ సోమవార కథ విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది. ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ సోమవారం నాడు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటువంటి గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. అయితే అతను వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచెడు పాలు ఆలయానికి పట్టుకొని వెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అలా పరమనిష్టతో ప్రతిదినం కూడా స్వామిని అర్చించేవాడు. అయితే ఒకసారి ఉన్నట్టుండి శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురు వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది. ఇక శివదేవుడికి దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివ పూజ, శివుడికి పాలను నివేదింపచేసేటటువంటి పని ఎలాగా అని ఆలోచించసాగాడు. దాంతో ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతుర్ని దగ్గరకు పిలుస్తాడు. పాపా, మేము రేపు ఊరికి వెళ్తున్నాం. ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఒకటి నీకు చెప్తాను. మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా, ఆ పని కూడా నీవే చెయ్యాలి సుమా. జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వద్దు. ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా, స్నేహితులతో కలిసి ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని మరీ బ్రతిమలాడి చెప్తాడు. అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు. అందుకు పాప కూడా సరేనంటుంది. ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చిన తరువాత సరిగ్గా కుంచెడు గోవు పాలను కొలుచుకొని ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తాను కట్టుకున్నటువంటి పల్చని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది. ఇక గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో నీకు పాలు తీసుకొని వచ్చాను, ఆరగించవయ్యా అని పరమేశ్వరునికేసి చూసి చెప్తుంది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంది. కాసేపైన తరువాత వచ్చి ఆ గిన్నెలోకి చూసింది. గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే కదా నేను తెచ్చాను. తాగడానికి నీకేమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉంచావు, తాగవా? తాగు తాగు అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది. అయితే శివుడు మాత్రం పాలు త్రాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు నాకు ఈ పని అప్పగించి పొరుగురికి వెళ్ళిపోయారు. వారు చెప్పిన విధంగానే నేను చేశాను. ఎక్కడ ఏ లోపం జరిగిందో నాకే తెలియడం లేదు. ఈ పరమేశ్వరుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు అని ఆ పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలు ఎందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. ఇక పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? లేకుంటే సద్దిపాలనుకుంటున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? సరిగ్గా అదైనా చెప్పవయ్యా. కుంచెడు లేవని ఏమైనా అలిగావా?
నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననుకుంటున్నావా? అయితే ఈ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిమలాడించుకుంటున్నావు? తాగవయ్యా శివయ్యా అంటూ నిలదీయడం మొదలుపెడుతుంది. అంతకీ శివుడు పాలు తాగకపోవడంతో పరమశివ, పసిపాపను చేసి ఏమిటి సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా సరే నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని ఒక్క గుటకన్నా తాగితే నేను సంతృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమశివుణ్ణి చూసి బ్రతిమాలుడుతూ ఉంది. నువ్వు పాలు త్రాగకుంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా నన్ను కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? దయచేసి ఈ పాలను ఆరగించు. నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కదూ. పోనీ నీకు ఈ పాలు త్రాగాలనిపించడం లేదా? ఇవి కాక ఇంకేమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకువస్తాను. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించొద్దు లింగమూర్తి అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతూ ఉంది పాప. అయితే ఇక ఎంతసేపటికి కూడా పరమశివుడు పాలు త్రాగకపోవడం వలన పాప ఏడుస్తూ కూర్చుంది. ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు. అయితే ఏమాత్రం కూడా పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఇక దాంతో పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంది. ఆ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అని ఏడవడం ప్రారంభించింది. నువ్వు ఈ పాలు త్రాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంటుంది. ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చిద్విలాసంగా నిలబడతాడు. గిన్నెను తీసుకొని అక్కడున్నటువంటి ఆ పాలన్నీ కూడా తాగేస్తాడు. ఇక ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం మాత్రం అరుదైనదని ఆ పాపకు తెలియదు. ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ కూడా తింటాడు, మన మాటలు వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప. ఇక ఆ పాప తండ్రి అయినటువంటి శివదేవుడికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగకపోవడం వలన 4-5 రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది. ఇక ఆ పాప రోజూ కూడా తానే పాలు తేవడం, పరమేశ్వరునికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది. అలా ప్రతిరోజు కూడా పాలు తేవడం, శివుడు తాగడం జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊరు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాల గిన్నెను చూస్తాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు. పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెప్తుంది. ఇక శివదేవుడు పాప మాటలను అస్సలు ఏమాత్రం కూడా నమ్మడు. శివుడు పాలు తాగడమేమిటి? నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావు కదా, నిజం చెప్పు అని అడుగుతాడు. అసలు శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నీ కూడా అంటాడు. ఇక పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మలేదు శివదేవుడు. ఇక దాంతో మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు. ప్రతిరోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచి తాగవయ్యా లింగమూర్తి అని పిలుస్తుంది. అప్పుడు స్వామి ఏమాత్రమూ పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వస్తుంది. ఓసి, రోజూ కూడా పాలు త్రాగేటటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదేమిటి అంటూ కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కదూ. ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదాన, ఎంత శివద్రోహం చేశావే. శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తాను. ఎంత నాటకం ఆడావే, నిన్ను ఊరికే వదిలిపెట్టను
అంటూ ఆక్రోశంతో ఆ పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. ఇక పాప భయంతో వణికిపోతూ ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అంటూ అత్యంత దయతో ఆ మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు. ఇక పాప అందులోకి చొరబడుతుంది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చేజిక్కించుకుంటాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది. ఇదంతా చూస్తున్న ఆ తండ్రి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. వెంటనే ఆ దివ్యలింగము ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోయారు. ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి, అలాగే అమాయకత్వం కూడా. అదే పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు, తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనేటువంటి పేరుతో స్తుతించబడుతుంది. చూశారు కదండి, ఈరోజు మనం వైశాఖ సోమవారం నాడు శివలీలలు తెలిపే కథను విన్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.